హలో ఫ్రెండ్స్, వాటర్ పోసుకుంటే బూజు రాదు పచ్చడి. చింతపండు వాటర్ పోసుకోవద్దు. వాటర్ పోసుకుంటే తొందర ఖరాబ్ అవుతుంది. చింతపండు వాటర్ పోసుకుంటే ఏం ఖరాబ్ కాదు. పేస్ట్ వేసేసుకున్నాము. పోపు వేసేసుకున్నాం మనం. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కలమాకు వేగిపోయినాయండి. మనం పొయ్యి వెలిగించుకోముందే కొంచెం ఆవాలు, జీలకర్ర అన్నీ వేసిన తర్వాత వెలిగించండి. అప్పుడు చిల్లదన్నమాట, చిట్టపట్ట అన్నదు. నేను ఫస్ట్ ఆయిల్ పోసేసాను. దాంతో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, కలమాకు అన్నీ వేసుకున్నాను. దాంతో పొయ్యి వెలిగించాను. మనం ఫస్ట్ వేసేసుకున్నాం అనుకో, ఆ వేడికి ఆయిల్ వేడికి చిట్టపట్ట అని చిల్లేస్తుంది. మొత్తం నూనె అక్కడిక్కడ పడిపోతుంది వేస్ట్గా. అయిపోయిందండి దొండకాయ పచ్చడి. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఎవరైనా దొండకాయ తినకపోతే ఈ రెసిపీ చేసి చూడండి, పిల్లలు కంపల్సరీ తింటారు.